హాయ్ అండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే గుంట పొంగడాలని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంటాయి. మామూలుగా అయితే మనం దోసపిండితో కానీ ఇడ్లీ పిండితో కానీ అలా చేసుకుంటాం కదండి. అలా కాకుండా ఇన్స్టెంట్గా మనం టిఫిన్కి ప్రిపేర్ కానప్పుడు ఇలాంటి పొంగడాలు లాంటి టిఫిన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని 2 కప్పుల బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండి, అది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోవాలి. వేసేసుకొని ఇందులోకి 1/2 కప్పు బియ్య పిండిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పొంగడాల బ్యాటర్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. మరి బాగా టైట్గా కాకుండా కొంచెం మనం దోశ బ్యాటర్ని టైట్గా పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15-20 మినిట్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఒక పోపుల గిన్నెను తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పోపు చేసుకున్న దాన్ని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు పిండిలోకి కలుపుకోవడం కోసం మీడియం సైజ్ ఆనియన్ ఒకటి, 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోవాలి. 1 ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పిండిలోకి కలుపుకోవాలి. మీకు నచ్చితే పోపులో శనగపప్పు, మినపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసేసి పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం టైట్గా ఉంది కదండి, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు గుంట పొంగనాల ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఆయిల్ వేడెక్కే వరకు ప్యాన్ని వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని గుంట పొంగనాలలో వేసేయాలి. వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత వాటిని ఇలా ఒక స్టిక్తో కానీ ఫోర్క్తో కానీ రివర్స్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా మంచిగా మళ్ళొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారా, ఇలా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత అన్నిటినీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఎలాంటి టిఫిన్స్కి ప్రిపేర్ అవ్వనప్పుడు ఇలాంటి టిఫిన్స్ మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంటిల్లిపాది కూడా మంచిగా ఇష్టంగా తింటారు. దీంట్లోకి కొబ్బరిపల్లి చట్నీ కానీ అల్లం పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ఈ పొంగనాలని ప్రిపేర్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇంటిల్లిపాది కూడా చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.